హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. సో, ఈరోజు మన వి ఈరోజు మన వీడియో ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. సో, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కదా! కొన్నిసార్లు రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అండ్ కాపీరైట్స్ కూడా పడతాయి. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో మనం చూద్దాము. చాలా మందికైతే ఈ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. అండ్ చాలా మందికి కూడా ఈ క్వెషన్ మార్క్ అయితే అవుతుందండి. సో, నేను ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, అంతకంటే ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? రీయూజ్డ్ కంటెంట్ అంటే మెయిన్‌గా 5 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 5 పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చి లాంగ్ వీడియోస్‌కి కొందరు మన వాయిస్ ఇవ్వకుండా అంటూ ఓన్లీ మ్యూజిక్ పెట్టి అప్‌లోడ్ చేస్తుంటారు కదా! సో, అలా అప్‌లోడ్ చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అని పడతది. సో, మన వాయిస్ ఇచ్చి అప్‌లోడ్ చేసామంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగా మ్యూజిక్ పెట్టి అప్‌లోడ్ చేసామంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడతదండి. ఇది లాంగ్ వీడియోస్‌కి మాత్రమే. అలాగే షార్ట్ వీడియోస్‌కైతే అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సాంగ్స్ ఇప్పుడు మనకి షార్ట్స్‌లో మనం సాంగ్స్ ఉన్నాయి కదా అండి. సాంగ్స్ తీసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. షార్ట్ వీడియోస్‌కైతే మ్యూజిక్ అయితే చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ మ్యూజిక్సే కాదు, అండ్ 'చాగంటి' వారి వాయిస్, అండ్ 'మంతెన సత్యనారాయణ' గారి వాయిస్, అండ్ 'గరికపాటి' వారి వాయిస్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. సో, వాటిని మనం యూజ్ చేసుకొని కూడా వీడియోస్ తీస్తారు. చాలామంది తీస్తున్నారు. అలా తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి కాపీరైట్ పడదు. మన ఛానల్ కూడా పోదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా మందికి డౌట్ ఉంటుందండి. నన్ను కూడా కామెంట్ చేశారు. ఇలాగ వాయిస్ యూజ్ చేసుకొని చేసుకుంటున్నాను షార్ట్స్. ఛానల్‌కి ఏదైనా ప్రాబ్లమా అని అడిగారు. ఛానల్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకపోతే లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదండీ! వాటికి వచ్చేది ప్రాబ్లము. సో, వాటికెలా వస్తుంది అంటే కాపీరైట్ అనేది పడతదండి. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్ ఏంటంటే మన వాయిస్‌తో అప్‌లోడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మనం కొంచెం చెప్పేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చెప్పామనుకో సో, ఖచ్చితంగా వింటారు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మనకి వాచింగ్ టైమ్ కూడా పెరుగుతది. సో, మ్యూజిక్‌ని యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుందని తెలిస్తే దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది కదా! సో, ఇదనమాట ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. సో, మనం వీడియో తీసేటప్పుడు బయట సాంగ్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు బయట టెంపుల్ దగ్గర సాంగ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే టీవీలో నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడి నుంచైనా సౌండ్స్ వస్తూ ఉన్నాయనుకో సాంగ్‌కి సంబంధించి ఇంకా వేరే మనం వీడియో అయితే తీసేసాము. అలాగే డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసేసామంటే అప్పుడు కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. సో, అలా పడకుండా ఉండాలంటే మనం కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. కొంచెం ఎడిటింగ్ చేసుకొని నీట్‌గా అలాంటి సౌండ్స్ ఏం రాకుండా ఓన్లీ మన వాయిసే వచ్చేటట్టు ఎడిటింగ్ అని చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అని కూడా పడదు. సో, మన వాయిస్ వచ్చేటట్టే చూసుకోండి మాక్సిమం. అండ్ బయట సౌండ్స్ వచ్చినప్పుడు ఆహ్, అవ్ దాన్ని తీసేసి మన ఓన్ వాయిస్ ఇచ్చడం చాలా బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. అదొక మెయిన్ పాయింట్. కొంతమంది ఏం చేస్తారంటే ఒకే వీడియోని 2 టైమ్స్ అప్‌లోడ్ చేస్తుంటారు. అలా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడతదండి. ఒకసారి వీడియో అప్‌లోడ్ చేసేసారు. అది ఎవ్వరు చూడట్లేదు. దానికి వ్యూస్ రాలేదని చెప్పి ఓకే. మంచి కంటెంట్ వాడి వీడియో చాలా చాలా బాగుంది. సో, దానికి వ్యూస్ రాలేదని చెప్పి ఫస్ట్ టైమ్ అప్‌లోడ్ చేస్తారు కదా! అని సెకండ్ టైమ్ కూడా అప్‌లోడ్ చేశారంటే అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని పడతది. ఒకసారి అప్‌లోడ్ చేసిన వీడియోని సెకండ్ టైమ్ అప్‌లోడ్ చేయకూడదు. అలా చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అని ఖచ్చితంగా పడుతుంది. కంపల్సరీ పడతదండి. సో, అలా కాకుండా దానికి రిలేటెడ్‌గా ఇంకేదైనా వీడియో చేయండి. వీడియో చేసి అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొక టిప్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మనకి మ్యూజిక్ ఇస్తారు కదా! ఆ మ్యూజిక్‌ని యూజ్ చేసినా కూడా కొన్ని సార్లు రీయూజ్డ్ కంటెంట్ అని పడతది. దాని గురించి అయితే నాకు పర్ఫెక్ట్‌గా తెలీదు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆహ్, అలా మ్యూజిక్ వాడకుండా వాయిస్ వాడుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. యూట్యూబర్ సజెస్ట్ చేసిన అయితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు షార్ట్స్‌కి మనం యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదండీ! అలా యూజ్ చేసుకొని మనం షార్ట్స్ అండ్ వీడియోస్ తీయడం వల్ల సగం అమౌంట్ మ్యూజిక్ ప్లే చేస్తారు కదా! వాళ్ళకైతే
పే చేస్తుంది యూట్యూబ్ అని, సగం మనకి పే చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సో యూట్యూబ్ మనకి ఒక 10,000 మనం వీడియోస్ అండ్ షార్ట్స్ తీసి మనం 10,000 సంపాదించుకున్నాం కదా అండి. అండ్ మ్యూజిక్ మనము యూట్యూబ్ దగ్గర నుంచి వాడుకున్నాం కదా, సో అప్పుడు సగం అమౌంటే మనకి ఇస్తుంది అనమాట. మిగిలిన సగం అమౌంట్ మ్యూజిక్ ఉంది కదా, సో వాళ్ళకైతే పే చేస్తుంది యూట్యూబ్. సగం అమౌంట్ మనకి అండ్ సగం అమౌంట్ వాళ్ళకి. ఒక 10,000 అనుకోండి, ఒక 5,000 మనకి ఇస్తుంది, ఒక 5,000 మ్యూజిక్ వాడాం కదా వాళ్ళకైతే ఇస్తుంది. ఇలా అనమాట. సో 50-50%. అండ్ షార్ట్స్ తీయడం వల్ల కూడా మనీ వస్తుంది. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, షార్ట్స్ తీసాము మనకి మనీ రాదు, ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే మనీ వస్తుంది అని అపోహ. షార్ట్స్ కి మనీ వస్తుంది అండ్ లాంగ్ వీడియోస్ కి మనీ వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, షార్ట్స్ ఉంది కదా, అది మన వాయిస్ కాదు కదండి. వేరే వాళ్ళ మ్యూజిక్ ని మనం తీసుకొని అండ్ కంటెంట్ అనేది చేస్తున్నాము. సో అలా చేసినప్పుడు వాళ్ళకి కొద్దిగా అమౌంట్ అనేది ఇచ్చి మనకు కొంచెం అమౌంట్ అనేది ఇస్తుంది యూట్యూబ్. సో ఇది చాలా మందికి క్లియర్ అయిందని అనుకుంటాను. అండ్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, షార్ట్స్ కూడా అమౌంట్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు. లాంగ్ వీడియోస్కి యాడ్స్ ప్లే అవ్వడం కాదండి, ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా యాడ్స్ ప్లే అవుతున్నాయి. అందువల్ల మనకి రెవెన్యూ అనేది ఉంటుంది అనమాట. సో మనం థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే, సగం వెబ్సైట్లు ఉంటాయి కదండి, ఈ వెబ్సైట్ నుంచి వీడియోస్ తీసుకొని డైరెక్ట్ గా అప్లోడ్ చేసేస్తుంటారు యూట్యూబ్ లో. అండ్ యూట్యూబ్ లో మాత్రం అలా అప్లోడ్ చేయకండి. సో మన యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ ని అండ్ వేరే వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. కాకుంటే ఇక్కడున్న అదే వేరే వెబ్సైట్ లో ఉన్న వీడియోస్ ని ఇక్కడ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. సో అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ తీస్తూ ఉంటారు కదండి, అవి తీసుకొచ్చి డైరెక్ట్ గా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తుంటారు. అలా చేసినా కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో అదే మీరు యూట్యూబ్ లో వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకోండి, దానివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే వేరే వెబ్సైట్ లో ఉన్న వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తేనే ప్రాబ్లము, అండ్ రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది, అండ్ కాపీరైట్ కూడా పడుతుందండి. ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. సో కాపీరైట్ ఒకసారి వచ్చింది అనుకోండి, కాపీరైట్ పడింది అనుకోండి, దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చి 3 months. ఈ 3 months లోపల ఇంకో కాపీరైట్ వచ్చింది అనుకో, అప్పుడు కొంచెం ప్రాబ్లము. అండ్ 2 కాపీరైట్స్ పడ్డాక మళ్ళా ఇంకొక 3 months లో మళ్ళీ ఇంకో కాపీరైట్ పడితే అప్పుడు ఇంకా ప్రాబ్లం అండి. ఆ 3 కాపీరైట్స్ పడితే మన ఛానల్ అనేది పోతుంది. ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, 3 కాపీరైట్స్ పడితే ఛానల్ పోతుంది. మనం ఎంతో కష్టపడి ఛానల్ అయితే బాగా డెవలప్ చేసుకుంటాము, ఇలా కాపీరైట్ పడితే మన ఛానల్ అనేది పోతుంది. ఎవరికైనా భయం వస్తుంది కదా, మాక్సిమం కాపీరైట్స్ రాకుండా చూసుకోండి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు. సో అలా అప్లోడ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ అన్ని బాగానే ఉంటాయి. కానీ ఒకానొక సిచ్యువేషన్ లో ఏదైనా ప్రాబ్లం అయిందంటే మనకి ఛానల్ అనేది ఉండదు. ఇప్పుడు ఛానల్ అనేది జెన్యూన్ గా ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి చాలా వైరల్ అయ్యాయి, సో మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వాచ్ టైం వస్తుంది అండ్ ఇలాగ వ్యూస్ వస్తాయి, ఫేమస్ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళ వీడియోస్ ని తీసుకొచ్చి మన దానిలో అప్లోడ్ చేయడం వల్ల ఎలాంటి యూస్ ఉండదు. అప్పటికప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో ఛానల్ పోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మందికి ఇలా కాపీరైట్ 3 కాపీరైట్స్ అలా వచ్చి ఛానల్ పోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి ఛానల్ అయితే డెవలప్ చేసుకున్నారు కదా, ఇంకొంచెం కష్టపడి వీడియోస్ మీ ఓన్ కంటెంట్ తోనే చేయండి. అండ్ కంటెంట్ ఈస్ థింగ్ అండి, కంటెంట్ ఉంటే వీడియోస్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి అండ్ వ్యూస్ కూడా బాగా పెరుగుతారు. అండ్ మెయిన్ చూసేది ఏంటంటే, thumbnail చూస్తారు. thumbnail ని చూసి ఏంటి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు, అలా వ్యూస్ కూడా పెరుగుతాయి. మెయిన్ thumbnail అండ్ మనకి వీడియోలో ఎంతో కొంత కంటెంట్ ఉండాలి. సో అది జనానికి నచ్చేలా మనమే చూసుకోవాలి. సో అలా ట్రై చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అలాగే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఇస్తారు అండ్ చాలా 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 బాగుంటది. మెయిన్ ఈ పాయింట్స్ మాత్రం చూసుకున్నారంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు అండ్ సక్సెస్ అవుతారు అండ్ మానిటైజేషన్ అవుతుంది అండ్ యూట్యూబ్ నుంచి మీరు మనీ కూడా తీసుకుంటారు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చి నేను చెప్తాను చూడండి, యూట్యూబ్ లో సర్వే అవ్వాలి అంటే లక్ కూడా ఉండాలి. లక్ లేకపోతే మనం ఏం చేయలేమండి. చాలా మందికి కూడా చాలా ఛానల్స్ లో నేను చూసాను, కంటెంట్ ఏం ఉండదు కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పిచ్చి పిచ్చిగా వస్తారు.
అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉంటే ఈజీగా సక్సెస్ అవుతాము. ఎంత కష్టపడినా కూడా కొందరికైతే వ్యూసే రావు, సబ్స్క్రైబర్స్ ఉండరు. ఎంతో కష్టపడి కంటెంట్ అయితే చేస్తారండి. మంచి కంటెంటే చేస్తారు. కాకపోతే వాళ్ళకి వ్యూస్ ఉండవు, సబ్స్క్రైబర్స్ ఉండవు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అంతే. ఇంకొక డౌట్ వచ్చి చాలా మందికి వీడియో అప్‌లోడ్ చేయగానే ఒక్కసారిగా వ్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత అసలు వ్యూసే రావట్లేదు అని చాలా మందికి అడుగుతారండి. అండ్ యూట్యూబ్‌ని బట్టి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అలా అలా అవుతది. అండ్ చాలా మందికైతే అలా జరిగింది. ఇప్పుడు అప్‌లోడ్ చేయగానే ఇప్పుడు కొత్త కంటెంట్ కాబట్టి కొంచెం వైరల్ అవుతుంది. అలా అలా వ్యూస్ కొన్నొస్తాయన్నమాట. అక్కడి నుంచి సడెన్‌గా స్టాప్ అవుతాయి. సో, దానికి కూడా నేను వీడియో అయితే తీస్తాను. లాంగ్ వీడియో. ఆహ్, హ్మ్. నాకు తెలిసి మాక్సిమం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మొత్తం నేను వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక తమ్ముడున్నాడండి నాకు యూ యూట్యూబ్‌లో ఎలా మెసేజ్ చేస్తున్నాడంటే, "అక్క ప్లీజ్ అక్క చెప్పక్క నీ నంబర్ ఇవ్వక్క." అబ్బా! మెసేజ్ అదే కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నాడు. సో, తన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తమ్ముడు నువ్వేం ఫీల్ అవ్వకు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. యూట్యూబ్‌లో నీ ఛానెల్ సక్సెస్ అవుతది. నీ వీడియోస్ వైరల్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా నువ్వు యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుంటావు. నీ ఛానెల్‌కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించు. అండ్ ఖచ్చితంగా నీ ఛానెల్ సక్సెస్ అవుతది. నువ్వు అస్సలు భయపడకు. ఓకేనా? నీకు ఏ డౌట్ ఉన్నా గూడా నాకు కామెంట్ చెయ్యి. నేను దాని గురించి వీడియో చేస్తాను. సరేనా? నంబర్ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు. సో, అందుకోసం నేను నీకోసం ఈ వీడియో అయితే చేశాను. ఓకే తమ్ముడు. ఓకే అండి. వీడియో గాని నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఓకే. ఒక లైకు నేను ఈ వీడియోకి ఒక 50 లైక్‌లనేవి టార్గెట్ ఇస్తున్నాను. చూద్దాం ఎన్ని లైక్‌లొస్తాయో. థాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ మరెన్నో చేయాలంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్.